30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. కీళ్ళు ఉదయము బిగుసుకుపోవడం అనేది చాలా కామన్. స్పెషల్లీ ఈ టైంలో వింటర్ సీజన్లో నార్మల్ పీపుల్ కూడా ఒకసారి ఏమవుతుంది, స్టిఫ్నెస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. స్పెషల్లీ ఎవరైతే ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్థరైటిస్తో సఫర్ అయిన వాళ్ళకు మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది చాలా కామన్. దాన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాము. ఇది ఎందుకు ఇలా అవుతుందంటే, నైట్ టైం అంటే ఎనీ ఆర్థరైటిస్ ప్రొలాంగ్డ్ రెస్ట్ తీసుకోవడం వల్ల జాయింట్కు కొంచెము మొబిలిటీ తక్కువై, రక్త ప్రసరణ తక్కువై స్టిఫ్నెస్ అనేది వెరీ కామన్. ఇది మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది టిపికల్ ఫీచర్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా. అందుకని నైట్ టైము రెస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కండరాలు కొంచెం బిగుసుకుపోయి జాయింట్ స్టిఫ్నెస్ అనేది కామన్. స్పెషల్లీ వింటర్ సీజన్లో వెరీ కామన్ ఇది. దాని గురించి పెద్దగా వరి కానవసరం లేదు. జనరల్లీ ఎలా అంటే, ఎవరైతే నార్మల్ పీపుల్ కూడా కొంచెము ఏజ్ వచ్చిన తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ స్పెషల్లీ వింటర్లో అవుతుంది. దీనికి జాగ్రత్త లేదా అంటే, నైట్ టైం కొంచెం వార్మ్ క్లోతింగ్ వేసుకోవడము, బ్లాంకెట్ కప్పుకోవడము, ప్రాబబ్లీ కొంచెము ట్రౌజర్స్ వేసుకుంటే కొంచెం వార్మ్, మరీ టైట్ కాకుండా కొంచెం వార్మ్ క్లోతింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ వార్మ్గా ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంబడే ఇమీడియట్గా నడవకుండా కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, జాయింట్ కొంచెము నీ జాయింట్ ఉందనుకోండి, కొంచెం చిన్న ఎక్సర్సైజెస్, మూమెంట్ ఎక్సర్సైజెస్, కొంచెము స్టాటిక్ ఎక్సర్సైజ్, మసిల్ ఎక్సర్సైజెస్ అంటాము, మసిల్స్ కాంట్రాక్ట్ చేసేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గి మీకు మొబిలిటీ వచ్చేస్తుంది, నొప్పి తక్కువ ఉంటుంది, రక్త ప్రసరణ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే నొప్పి కంట్రోల్గా అవుతుంది. సో ఇది ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నైట్ టైం కొంచెం వార్మ్ క్లోతింగ్ కానీ, మార్నింగ్ లేచిన వెంబడే జెంటిల్ ఎక్సర్సైజెస్, మొబిలైజింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, బయటికి వెళ్ళినా కూడా ఈ కోల్డ్ సీజన్లో కొంచెం వార్మ్ క్లోతింగ్, నీ క్యాప్స్ కానీ ఉలెన్ క్లోతింగ్ వేసుకోవడము, థిక్ సాక్స్ వేసుకోవడము, మరీ టైట్గా ఉండకూడదు, థిక్ సాక్స్ వేసుకొని ప్రాపర్ షూ వేసుకొని వాకింగ్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎవరైతే కొంచెం సివియర్ ఆర్థరైటిస్ ఉన్నదో ప్రాబబ్లీ ఓపెన్ ఎయిర్లో వాకింగ్ చేయకపోవడమే మంచిది. ఇంట్లోనే ఆర్ కారిడార్లో వాకింగ్, వార్మ్ క్లోతింగ్ వేసుకొని వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వింటర్ సీజన్లో ఒకసారి ఇమీడియట్గా ఏమవుతుందంటే ఆర్థరైటిస్ సడన్గా ఫ్లేర్ అప్ అవుతుంది. ఏమి వరిగా అవసరం లేదు. మీ డాక్టర్ దగ్గరికి వచ్చి లేకపోతే మీ అంతటా మీరు పారాసిటమాల్ కానీ ట్రెమడాల్ కానీ 1-2 డోసెస్ వేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొందరికి ఎలా ఉంటుంది, నేను మెడిసిన్స్ వేసుకోకుండానే కంట్రోల్ చేయాలనుకుంటారు, కానీ అది మంచిది కాదు. మెడిసిన్స్ ఉండేటివి మన కొరకే. ఒక్కొక్కసారి మెడిసిన్ వేసుకుంటేనే ఎక్కువ లాభం వేసుకోకుండా కంటే. ఎందుకంటే స్మాల్ డోసెస్, షార్ట్ డ్యూరేషన్ వేసుకుంటే ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒక ట్యాబ్లెట్స్, 2 ట్యాబ్లెట్స్ 2-3 డేస్ వేసుకున్నారనుకోండి, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ కాకుంటే అప్పుడు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్.